హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్. ఈరోజు మన వీడియోలో సంక్రాంతి స్పెషల్గా ఈజీగా బూందీ లడ్డు చేయబోతున్నానండి. ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం కొన్ని టిప్స్ పాటించి చేశారంటే చాలా ఈజీగా బూందీ లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చండి. బూందీ లడ్డు అనేది ఈ విధంగా చేశారంటే మీరు ఎప్పుడు చేసినా సరే చాలా కరెక్ట్గా కుదురుతుందండి. అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో ఈజీగా బూందీ లడ్డుని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ టిప్స్ని ఈ కొలతల్ని ఫాలో అయ్యి చేశారంటే అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో లాగే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో ఈ జ్యూసీగా ఉండే బూందీ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా బూందీ లడ్డు ప్రిపేర్ చేసుకోవడం కోసం బూందీని రెడీ చేసుకోవాలండి. దానికోసం ఒక బౌల్ తీసుకోండి. దానిపైన ఒక జల్లెడ పెట్టండి. అందులోకి 2 కప్పుల వరకు శనగపిండిని తీసుకోండి. శనగపిండి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ శనగపిండిని జల్లించి తీసుకోండి. జల్లించుకున్న తర్వాత ఇందులో లాస్ట్లోకి శనగపప్పు చిన్న ముక్కలుగా ఉండిపోతే తీసేసుకోండి. జల్లించుకున్న పిండిలోకి చిటికెడంత వంట సోడా, చిటికెడంత సాల్ట్ని వేసుకోండి. ఇప్పుడు ఈ శనగపిండిలోకి కొద్దిగా నీళ్లు పోసుకొని ఈ శనగపిండిని అనేవి ఉండలెక్కడ లేకుండా థిక్ కన్సిస్టెన్సీలోకి ఈ బ్యాటర్ని కలుపుకోవాలండి. ఇక్కడ మీకు కన్సిస్టెన్సీని కూడా చూపిస్తానండి. నేను తీసుకున్న 2 కప్పుల శనగపిండిలోకి 1.5 కప్పు వరకు వాటర్ అయితే పడుతుందండి. తీసుకున్న శనగపిండి క్వాలిటీ బట్టి వాటర్ అనేది పడుతుందండి. నాకు ఇక్కడైతే 1.5 కప్పు వరకు వాటర్ అయితే పట్టింది. ఈ శనగపిండిని అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీకి వచ్చేలాగా కలుపుకోవాలండి పిండిని. శనగపిండి ఉండలు గడ్డలేమి లేకుండా ఇసుకతో కానీ గరిటతో కానీ బాగా బీట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది బాగా వేడెక్కాలండి. ఈ ఆయిల్ అనేది పొగలు వచ్చేలాగా బాగా వేడి చేసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా శనగపిండిని వేయండి. అది వెంటనే పైకి వచ్చిందంటే ఆయిల్ అనేది బాగా వేడెక్కినట్టు. వెంటనే మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బూందీ వేసుకున్న గరిటె తీసుకోండి. ఒక గరిటెడు శనగపిండి బ్యాటర్ని వేసుకొని స్లోగా డ్రాప్ చేసుకోండి. శనగపిండి బ్యాటర్ అనేది మరీ పలుచగా ఉండకూడదండి. ఈ విధంగా ఉంటే సన్నగా స్లోగా పడుతుందండి బూందీ అనేది. చూపిస్తున్నట్టు గరిటెతో అలా తిప్పుకున్నామంటే సన్నగా బూందీ అనేది చక్కగా పడుతుందండి. ఆయిల్ అనేది బాగా వేడి చేసుకుంటే మనం వేసుకున్న బూందీ అనేది వెంటనే పైకి పొంగుతుందండి. చక్కగా వేగుతుంది కూడా అండి. బూందీ మొత్తం ఈవెన్గా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బూందీని అనేది ఫ్రై చేసుకోవాలండి. ఈ బూందీ అనేది కారం పోసుకు వేగించుకున్నట్టు బాగా వేగించుకోకూడదండి. చూపిస్తున్నట్టు చూడండి. ఒక బూందీని నొక్క పట్టుకొని చూసామంటే సాఫ్ట్గా నలగాలండి. ఆ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. బూందీ లడ్డు కోసం లైట్గా క్రిస్పీగా రావాలండి. అప్పుడే బూందీ లడ్డు తయారు చేసుకోవడానికి బాగుంటుంది. ఆ వేపుకున్న బూందీని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ బాగా వేడి చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం పాటు వేడి చేసుకోండి. గరిటెకు పిండి అనేది వెనక సైడ్ బాగా క్లీన్ చేసుకొని పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడే మనకి బూందీ అనేది బాగా పడుతుందండి. మళ్ళీ వేసుకునేటప్పుడు ఆయిల్ అనేది బాగా వేడి చేసుకొని ఉండాలండి. బూందీ గరిటెని కూడా బాగా క్లీన్ చేసుకుంటేనే బూందీ అనేది చక్కగా పడుతుంది. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత మాత్రమే బూందీ అనేది వేసుకోవాలండి. ఈ విధంగానే శనగపిండి మొత్తం బూందీ వేసుకొని తీసుకోవాలండి. ఈ విధంగానే మిగతా శనగపిండి మొత్తం బూందీ వేసుకొని తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న బూందీని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు బూందీకి పాకం పట్టుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 కప్పుల వరకు పంచదారను వేసుకోండి. మనం ఎన్ని కప్పులు అయితే శనగపిండి తీసుకున్నామో అన్ని కప్పులే పంచదారను తీసుకోవాలండి. ఈ 2 కప్పుల పంచదారలోకి 1 కప్పు వరకు నీళ్ళని వేసుకోండి. పంచదారని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కరగనివ్వాలండి. పంచదారని ఇలా బాగా గరిటెతో కలుపుకున్నాక పంచదార అంతా బాగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ పంచదార పాకం వచ్చేటప్పటికి మనం వేయించుకున్న బూందీ ఉంది కదండి, అందులో నుంచి 1 కప్పు వరకు బూందీని మిక్సీ జార్లో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోండి. చూసారు కదా, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోండి బూందీని. దాన్ని పక్కన పెట్టుకొని ఇందులోకి చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోండి. బూందీ లడ్డు అనేది మంచి కలర్ఫుల్గా కనిపించడం కోసం ఫుడ్ కలర్ వాడుతున్నానండి. అది పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితేనే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. కలర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇక్కడ పాకం అనేది వచ్చిందో లేదో ఒకసారి చూద్దామండి. ఇలా వేళ్ళతో పాకం పట్టుకొని చూసామంటే తీగ అనేది లైట్గా తీగ రావాలండి. అప్పుడే మనకు పాకం వచ్చినట్టు. ఈ విధంగా తీగ పాకం వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బూందీ ఉంది కదండి, అది కూడా వేసేసుకోండి. కోర్స్గా గ్రైండ్ చేసుకున్న బూందీ పౌడర్ ఉంది కదండి, అది కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోండి.
బూందీ పాకంలో వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని 2-3 నిమిషాల పాటు బాగా బూందీలకు పాకం పట్టించుకోవాలండి. ఆ మూత పెట్టుకున్న తర్వాత 3 నిమిషాలు అయిన తర్వాత పాకం బూందీకి బాగా పీల్చుకుంటుందండి. ఇలా పీల్చుకున్నాక ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన దించి పెట్టుకోండి. దించి పెట్టుకున్నాక చల్లారిపోకుండా మూత పెట్టుకోండి. డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద గరిటె పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. కరిగిపోయిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు జీడిపప్పు, 1/2 కప్పు వరకు కిస్మిస్ని కూడా వేసుకొని ఒకసారి లైట్గా ఫ్రై చేసుకోండి. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు కదా. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకొని మనం ముందుగా బూందీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, అందులోకి నెయ్యితో పాటు ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత గోరువెచ్చగా అయినంత వరకు పక్కన పెట్టుకోండి. మధ్యలో కలుపుకోండి. అలా ఉంచేసారంటే బిగిసిపోతుంది. పూర్తిగా చల్లారిపోకూడదండి. కొద్దిగా గోరువెచ్చగా ఉండేటప్పుడే లడ్డూలుగా చుట్టి తీసుకోండి. మీకు చిన్న టిప్ కూడా చెప్తానండి. మనం లడ్డూలుగా చుట్టుకునేటప్పుడు బూందీ కనుక చల్లారిపోతే మళ్ళీ స్టవ్ ఆన్ చేసి 1 నిమిషం పాటు అలా ఉంచుకున్నామంటే మనం లడ్డూలు చుట్టుకునేగా వీలవుతుందండి. లడ్డూలు చుట్టుకునేటప్పుడు చల్లారిపోతే అలా ఒకసారి ఫాలో అవ్వండి కదండి. మొత్తం అన్నీ ఇలా లడ్డూలుగా చుట్టి తీసుకున్నాం కదా, అంతేనండి. ఈ బూందీ లడ్డు అనేది 10 to 15 డేస్ వరకు నిలవ కూడా ఉంటుందండి కదండి. ఎంతో రుచిగా జ్యూసీగా స్వీట్ షాప్ స్టైల్లో ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకున్నామో మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరెన్నో సింపుల్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.